ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ బ్యాటర్ జాకోబ్ బదల్ పార్టిసిపేషన్ పైన చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇతనికి టీమిండియా సిరీస్ టైంలో హామ్స్ట్రింగ్ ఇంజురీ జరిగింది. ఇప్పటికే వేళ స్టార్ బౌలర్ హజల్వుడ్ ఇంజురీలో ఉన్నాడు. దీనికి తోడు జాకోబ్ బదల్ లాంటి మరో క్వాలిటీ ప్లేయర్ కి ఇంజురీ అవ్వడం ఆర్సీబీ టీమ్ కి ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆర్సీబీ పరిస్థితి ఎలా ఉంది అంటే అయితే ఆల్రెడీ మన ఛానల్లో హజల్వుడ్ రిప్లేస్మెంట్ ప్లేయర్స్ పైన ఒక వీడియో చేశాం. మీలో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ పైన ఐ కార్డ్స్ లో పెడుతున్నా. యూజువల్లీ హామ్స్ట్రింగ్ ఇంజరీ నుండి రికవరీ అవ్వడానికి కొన్నిసార్లు డేస్, కొన్నిసార్లు వీక్స్ అండ్ కొన్నిసార్లు నెలల టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతనికి ఈ ఇంజురీ జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ టైం అవుతున్నప్పటికీ బట్ ఇతని రికవరీ టైం పైన ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి జస్ట్ 2 వీక్స్ మాత్రమే టైం ఉంది. ఈ టైంలో ఇతని రికవరీ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ అని చెప్పుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇతను ఐపీఎల్ 2025 కి మిస్ అయితే ఆర్సీబీ టీమ్ కి ఇతనిని రిప్లేస్ చేయగలిగే టాప్ 5 బ్యాటర్స్ ఎవరున్నారు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ అప్డేట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అలానే ఐపీఎల్ స్టార్టింగ్ టైంలో డైలీ మ్యాచ్ ప్రివ్యూస్ అండ్ రివ్యూ వీడియోస్ తో పాటు కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 5 ఫిన్ ఎలెన్. ఈ న్యూజిలాండ్ డైనమిక్ బ్యాటర్ ని అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఆక్షన్ లో ఏ టీం కూడా బై చేయలేదు. ఇతనైతే ఒక డిస్ట్రాక్టివ్ బ్యాటర్, ఎస్పెషలీ ఈ T20 ఫార్మాట్ లో ఒక స్పెషలిస్ట్ ప్లేయర్ గా ఉన్నాడు. పర్టికులర్ గా ఎగ్నెస్ట్ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ పైన ఫియర్లెస్ పవర్ హిట్టింగ్ చేస్తాడు. ఆల్సో దీని ఇప్పటికే వరల్డ్ వైజ్ గా ఐపీఎల్, ది 100, BBL ఇలా చాలా లీగ్స్ ఆడినాడు. ఆల్సో గతంలో ఆర్సీబీ టీమ్ కూడా ఆడినాడు. బట్ వరస్ట్ థింగ్ ఏంటి అంటే ఆర్సీబీ టీం ఇతనికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అయితే ఫిన్ ఎలెన్ అండ్ ద డేంజరస్ బ్యాటర్ చెప్పడానికి అతని స్ట్రైక్ రేట్ చూస్తే చాలు. ఇతనికి ఇంటర్నేషనల్ T20 క్రికెట్ లో 158 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఉండగా లీగ్స్ లో 172 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇతనైతే ఒక కంప్లీట్ పవర్ హిట్టింగ్ బ్యాటర్. కానీ ఇతని విషయంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇతను ఒక ఓపెనింగ్ బ్యాటర్. టాప్ ఆర్డర్ లో తప్పిస్తే మిగతా ఏ పొజిషన్స్ లో పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండడు. అయితే ఫిల్ సాల్ట్ అండ్ లివింగ్స్టోన్ ఇలాంటి ప్లేయర్స్ కి ఏదైనా ఇంజురీస్ అయితే దెన్ డెఫినెట్లీ ఫిన్ ఎలెన్ వీళ్ళకి యూస్ఫుల్ గా మారతాడు. నంబర్ 4 సికిందర్ రజా. ఇతను ఆర్సీబీ టీమ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇతను ఇప్పటికే వరల్డ్ వైజ్ గా ఐపీఎల్, PSL అండ్ CPL ఇలా చాలా లీగ్స్ ఆడినాడు. ఇతనైతే హైలీ స్కిల్ఫుల్ ఆల్రౌండర్. ఈ ఫార్మాట్ ఇతనికి చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. అలానే పాస్ట్ లో పంజాబ్ టీమ్ కి చాలా బాగా రాణించాడు. 9 మ్యాచెస్ ఆడితే 26 బ్యాటింగ్ యావరేజ్ తో 186 రన్స్ స్కోర్ చేశాడు. ఆల్సో 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ 2023 సీజన్ లో ఎగనెస్ట్ CSK పైన లూజింగ్ స్టేజ్ లో పంజాబ్ టీమ్ ని మ్యాచ్ గెలిపించాడు. ఆల్సో మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ లో టీమ్ కి క్రూషియల్ బ్రేక్ త్రూస్ ప్రొవైడ్ చేస్తాడు. ఈ నంబర్ 7 పొజిషన్ లో ఇతను ఒక సూటబుల్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఇతనైతే ఒక మ్యాచ్ విన్నర్. ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవాలి. నంబర్ 3 బెన్ డకెట్. రీసెంట్ ఇయర్స్ ఈ T20 ఫార్మాట్ లో ఇతను వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ గా ఉన్నాడు. సర్ప్రైజింగ్లీ లాస్ట్ ఆక్షన్ లో ఇతను అన్సోల్డ్ గా మిగిలాడు. ఈ ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఇండియాతో జరిగిన T20 సిరీస్ లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేసి అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నాడు. ఇండియా పైన బ్లాస్టింగ్ నాక్స్ ఆడాడు. థర్డ్ T20 మ్యాచ్ లో 28 బాల్స్ లో 50 రన్స్ స్కోర్ చేయగా ఫోర్త్ T20 మ్యాచ్ లో జస్ట్ 19 బాల్స్ లోనే 39 రన్స్ స్కోర్ చేశాడు. ఇతను ఈ ఫార్మాట్ లో ఎంతటి అగ్రెసివ్ అండ్ ఎఫెక్టివ్ గా ఉంటాడో అనేది ఇతను ఆడిన నాక్సే చెప్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఇతను ఒక ఓపెనింగ్ బ్యాటర్. అయితే టీమ్ కి కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్స్ యూస్ఫుల్ గా మారతారు. ఆల్సో తిను ఒక వికెట్ కీపింగ్ బ్యాటర్. ఇఫ్ ఇన్ కేస్ ఫిల్ సాల్ట్ లాంటి ప్లేయర్ కి ఏదైనా ఇంజురీ జరిగినా గానీ లేకుంటే అతని ఫామ్ కోల్పోయినా గానీ ఇతను మంచి బ్యాకప్ ఆప్షన్ గా ఉంటాడు. ఆల్సో టీం కావాలి అనుకుంటే ఇతన్ని మిడిల్ ఆర్డర్ లో కూడా ట్రై చేయవచ్చు. నంబర్ 2 డెవిల్ డి బ్రెవిస్. ఈ సౌత్ ఆఫ్రికన్ యంగ్ బ్యాటర్ ఆర్సీబీ టీమ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి.
యూజువల్లీ బ్రెవిస్ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. ఇతని అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ అండ్ అప్రోచ్ కి ఇతనికి బేబీ ఏబిడిగా నిక్ నేమ్ కూడా ఉంది. ఇట్ మీన్స్ ఇతన్ని సౌత్ ఆఫ్రికా ఏబీ డివిలియర్స్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఆ విధంగా 360 షాట్స్ కొడుతూ ఉంటాడు. అలానే సౌత్ ఆఫ్రికా టీమ్ లో అప్కమింగ్ మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇతన్ని సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ ఫ్యూచర్ స్టార్ గా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. అయితే ఇతన్ని 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం పిక్ చేశారు. ఆ సీజన్ లో ఇతను 7 మ్యాచెస్ ఆడి దాంట్లో 142 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 161 రన్స్ స్కోర్ చేశాడు. అయితే 2024 సీజన్ లో ఇతనికి పెద్దగా ఆపర్చునిటీస్ దొరకలేదు. 3 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. దాంట్లో 69 రన్స్ స్కోర్ చేశాడు. బేసిక్లీ బ్రెవిస్ ఒక క్విక్ బ్యాటర్. రన్స్ స్కోర్ చేయడానికి పెద్దగా టైం తీసుకోడు. ఒకసారి క్రీజ్ లో సెట్ అయితే పెద్ద పెద్ద నాక్స్ ఆడతాడు. సో ఇతనికైతే ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. డెఫినెట్లీ ఇతను ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి చాయిస్ అనే చెప్పుకోవాలి. నంబర్ 1 మొహమ్మద్ నబీ. ఈ వెటరన్ ఆల్రౌండర్ ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి రిప్లేస్మెంట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అయితే నబీ ఇప్పటి వరకు వరల్డ్ వైజ్ గా చాలా లీగ్స్ ఆడినాడు. తిన ఈ T20 ఫార్మాట్ లో 431 మ్యాచెస్ ఆడాడు. దీన్ని బట్టి చూస్తే ఇతని ఈ ఫార్మాట్ లో ఎంతటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈసారి ఆర్సీబీ టీం దగ్గర స్వప్నిల్ సింగ్, కునాల్ పాండ్యా అండ్ శ్రేయస్ శర్మ ఇలాంటి స్పిన్నర్స్ ఉన్నారు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈసారి వీళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ఆఫ్ స్పిన్నర్ లేడు. ఆఫ్ కోర్స్ లియం లివింగ్స్టోన్ బోత్ ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ బాల్ చేస్తాడు. కానీ 4 ఓవర్స్ స్పెల్ వేసే ఒక ప్రాపర్ క్వాలిటీ స్పిన్నర్ కావాలి. అదే మహమ్మద్ నబీ టీంలోకి వస్తే వీళ్ళ స్పిన్ అటాక్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక ఇతని బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే టీమ్ కి డెత్ ఓవర్స్ లో అతని ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ తో మంచి ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తాడు. ఇతని ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఆర్సీబీ టీమ్ కి యూజ్ అవుతుందనే చెప్పుకోవాలి. ఇక ఇది గైస్ కరెంట్లీ జాకోబ్ బెథెల్ కి బెస్ట్ రిప్లేస్మెంట్ ఆప్షన్స్ ఇవే. వీరిలో ఏ ప్లేయర్ జాకోబ్ బెథెల్ కి రిప్లేస్మెంట్ గా వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఆ ప్లేయర్ నేమ్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.